సెంటిమెంట్ పాలిటిక్స్లో పవర్ఫుల్ స్ట్రాటజీ ఇది. ఎన్నికెలాంటిదైనా ఈ వ్యూహాన్ని నమ్ముకుంటే విక్టరీ దానంతటదే నడుచుకుంటూ రావాల్సిందే. ఈ విషయం అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న ట్రంప్కు బాగా తెలుసు. అందుకే అమెరికా ఫస్ట్ తన విధానం అంటూ గేమ్ స్టార్ట్ చేసి ఎప్పుడో గేర్ మార్చేశారు. అలాంటి ట్రంప్కు అనుకోని విధంగా లక్ ఎదురైంది. జస్ట్ ఇంచ్ గ్యాప్లో చావును తప్పించుకున్న ఆయనకు ఆ డెడ్లీ ఎపిసోడ్ విజయాన్ని కట్టబెట్టబోతున్నట్లుగా కనిపిస్తోంది. సింపుల్గా చెప్పాలంటే పెన్సిల్వేనియా ఎపిసోడ్ ట్రంప్ గెలుపులో గేమ్ చేంజర్ కాబోతోందట. ఇంతకు మృత్యువు నుంచి త్రుట్లో తప్పించుకున్న డొనాల్డ్ ట్రంప్పై అమెరికన్లు ఏమంటున్నారు? ట్రంప్ గెలుపులో పెన్సిల్వేనియా ఎపిసోడ్ గేమ్ చేంజర్గా ఎలా మారబోతోంది? లెట్స్ వాచ్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిజల్ట్ డిసైడ్ అయిపోయిందా? హత్యాయత్నం ఎపిసోడ్ ట్రంప్ విక్టరీని ఖాయం చేసేసిందా? పెన్సిల్వేనియా ఘటన గేమ్ చేంజర్గా ఎలా మారబోతోంది? అధ్యక్ష ఎన్నికలంటే పోటీ నరాలు తెగేంత ఉత్కంఠతో నడుస్తుంది. అమెరికా కూడా దీనికి అతీతమేం కాదు. 81 బైడెన్, 78 ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడయ్యేందుకు యువ నాయకుల్లో ఫైట్ చేస్తున్నారు. ఢీ అంటే ఢీ అంటూ అమెరికా రాజకీయాన్ని రక్తి కట్టిస్తూ వస్తున్నారు. ఈ ఎన్నికల్లో బైడెన్ తో పోలిస్తే ట్రంప్ వైపే మెజారిటీ అమెరికన్లు ఉన్నారని ఇప్పటికే పలు నివేదికలు స్పష్టం చేశాయి. కానీ తన విక్టరీపై బైడెన్ సైతం అంతే కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సింపుల్ గా చెప్పాలంటే బైడెన్ వర్సెస్ ట్రంప్ పోరాటంలో విక్టరీ ఎవరిదో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. కానీ ఒకే ఒక్క మూమెంట్ ఎలాంటి ఎన్నికలనైనా వారు వన్ సైడ్ గా మార్చేస్తుంది. అప్పటి వరకు హ్యాండ్ టు హ్యాండ్ అన్నట్టుగా ఉండే పోటీ ఏకపక్షంగా మారిపోతుంది కూడా. తాజాగా అమెరికాలో అలాంటి ఘటనే జరిగింది. అదే ట్రంప్ పై హత్యాయత్నం. అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికలను కీలక మలుపు తిప్పిన ఘటన ఇదే. పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్ పై గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. వేదికపై ట్రంప్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఆగంతకుడు తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ దాడిలో ట్రంప్ కుడి చెవికి బుల్లెట్ తగిలి గాయమైంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ట్రంప్ ను సురక్షితంగా వేదికపై నుంచి తరలించారు. ఈ ప్రమాదంలో డొనాల్డ్ ట్రంప్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఆ సమయంలో ట్రంప్ చూపించిన తెగువే ఇప్పుడు ఆ దేశ రాజకీయాన్ని మరో మలుపు తిప్పబోతోంది. డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన హత్యాయత్నం చిన్నదేం కాదు. ఏమాత్రం తేడా వచ్చినా ఆయన ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే. ప్రసంగంలో భాగంగా పక్కకు తిరగడం వల్లనే ట్రంప్ ఇంకా ప్రాణాలతో ఉన్నారని ఆ వీడియోను స్పష్టం చేస్తోంది. సాధారణ హత్యాయత్నం జరిగినప్పుడు ఆ స్థానంలో ఎవరున్నా నిలువున వణికిపోతారు. కానీ ట్రంప్ ఏమాత్రం బెదిరిపోలేదు. పిడికిలి బిగించి నినాదాలు చేశారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అసోసియేటెడ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ ట్రంప్ ను క్లిక్ మనిపించారు. ముఖంపై రక్తం, పిడికిలి బిగించి గాల్లోకి బలంగా ఎత్తిన చెయ్యి, వెనక అమెరికా జాతీయ పతాకం, చుట్టూ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు. ఇంతకు మించిన హీరోయిజం ఎవరికి దొరుకుతుంది? అందుకే అమెరికా అధ్యక్ష ఎన్నికలను మలుపు తిప్పే ఫోటో అయిందది. ఇక్కడే ట్రంప్ విజయము ఖాయమైందనేది విశ్లేషకుల మాట. అమెరికా మాజీ అధ్యక్షుడిపై హత్యాయత్నం విషాదకర ఘటనే. కానీ ఆ సమయంలో ట్రంప్ వ్యవహరించిన తీరు ఆయన్ను అమెరికా ప్రజల దృష్టిలో హీరోగా నిలబెట్టే అవకాశాలు ఉన్నాయి. తోటా తాకిన వెంటనే కిందకు వంగి తర్వాత పిడికిలి బిగించి బలంగా పైకి లేచిన తీరు ఇప్పటికే అమెరికన్లలో ట్రంప్ ను హీరోను చేసింది. రానున్న రోజుల్లో ఇదే గేమ్ చేంజింగ్ మూమెంట్ అవుతుందనడంలోనూ ఎలాంటి సందేహం లేదు. పైగా ప్రచారం విషయంలో ట్రంప్ది ఎప్పుడు దూకుడు వైఖరే. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడానికి ఆయన ఇష్టపడరు. అమెరికాకు కావలసింది ఇలాంటి యోధుడే అంటూ అప్పుడే రిపబ్లికన్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని ప్రారంభించేశారు. వైట్ హౌస్ లో మళ్లీ ట్రంప్ కూర్చోవడం ఖాయమన్న రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒపీనియన్ పోల్స్ కూడా ఒక్కసారిగా మాజీ అధ్యక్షుడి అవకాశాలను ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. రానున్న రోజుల్లో హత్యాయత్నం ఘటన ట్రంప్ పై సానుభూతిని మరింత పెంచే అవకాశం ఉంది. అంతేకాదు ట్రంప్ పై అమెరికా న్యాయస్థానాల్లో కొనసాగుతున్న కేసులపైన పడే అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేమంటున్నారు విశ్లేషకులు. నిజానికి అమెరికాలో 2024 అధ్యక్ష ఎన్నికలు కొన్ని కారణాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. మొదట అధ్యక్షుడు బైడెన్ 81 వయసులో తిరిగి ఎన్నిక కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడం గురించి వార్తల్లో నిలుస్తున్నారు. మీటింగుల్లోనూ మాటల్లో తడబడటం గురించి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక ఇప్పుడు ట్రంప్ పై కాల్పుల సంఘటనతో అందరి మనసులోనూ అమెరికాలో ఏం జరుగుతుందోననే ఆలోచన కలిగిస్తుంది. అన్ని రంగాలలో ప్రపంచంలోనే టాప్ లో ఉండే అమెరికాలో ఇలాంటి ఘటనలు జరగడం అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలకు సరైన అభ్యర్థులు దొరకడం లేదనేది ఒక విడ్డూరం. ఇవన్నీ అమెరికా రాజకీయాల గురించి చాలా మాట్లాడేలా చేస్తున్నాయి. డెమోక్రాట్లు, రిపబ్లికన్ అభ్యర్థుల ఎంపిక పట్ల ప్రజలు సంతృప్తిగా లేరనేది ఇప్పటి వరకు సర్వేలు చెప్పిన మాట. తాజా ఘటనతో ట్రంప్ వైపు అమెరికన్లు మొగ్గే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
మరోవైపు ప్యూ రీసెర్చ్ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం జూన్ 27 చర్చలో అధ్యక్షుడు బైడెన్ మాటల్లో స్పష్టత లేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బైడెన్ కంటే 4% ఆధిక్యంలో ఉన్నారని సర్వేలు చెప్పాయి. 44% మంది ఈ రోజు ఎన్నికలు జరిగితే తాము ట్రంప్ కు ఓటేస్తామని చెప్పారు. 40% మంది బైడెన్ కు ఓటు వేస్తామని అన్నారు. అయితే 15% మంది మరో పార్టీ అభ్యర్థి అయిన రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ కు మద్దతునిచ్చారు. డెమోక్రేట్లు బైడెన్ కు ప్రత్యామ్నాయం కోసం చూశారని కూడా కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఇందుకోసం పబ్లిక్ ఒపీనియన్ స్ట్రాటజీస్, అమెరికన్ పల్స్ రీసెర్చ్ అండ్ పోలింగ్ ఏజెన్సీల ద్వారా డెమోక్రాట్ నేతల పాపులారిటీపై సర్వే నిర్వహించారు. చర్చలో బలహీనమైన ప్రదర్శన కారణంగా బైడెన్ ఆరోగ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతకుముందు కొంతమంది డెమోక్రాట్ నాయకులు బైడెన్ అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు కూడా. ఇంతలో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని ప్రతి 10 మంది అమెరికన్ పౌరుల్లో 8 మంది విశ్వసించడంతో అతని పాపులారిటీ రేటింగ్ క్షీణించింది. అనేక సర్వేల ప్రకారం ఎన్నికల సమయంలో ట్రంప్ కు 50% మంది అనుకూలంగా ఉంటారని, 47% మంది బైడెన్ కు మద్దతునిస్తారని తేలింది. తాజా ఘటనతో ఆ లెక్కలన్నీ మారినట్టే కనిపిస్తోంది. ఒక్క ముక్కలో ట్రంప్ పై హత్యాయత్నం ఎపిసోడ్ అమెరికా అధ్యక్ష ఎన్నికలను వార్ వన్ సైడ్ గా మార్చడం ఖాయంగా కనిపిస్తోంది.